ఇటువంటి పదానికి అర్థం ఏంటంటే దూడ అని అర్థం. దూడ అని అంటే ఆవుకి పుట్టినటువంటి పెయ్యిని దూడ అంటాం. ఈ యొక్క మంచి చిన్న స్వభావం కలిగినటువంటి ఒక దూడ స్వభావం కలిగినటువంటి వ్యక్తి అని చెప్పుకోవచ్చు. అయితే ఆ పట్టణంలో ఉన్న ప్రజలందరూ కూడా చాలా విచిత్రమైన ప్రవర్తన కలిగినటువంటి ప్రజలు. అలాంటి ప్రజల మధ్యలో ధమారి అనేటువంటి స్త్రీ గుర్తింపబడింది. ఎట్లా గుర్తింపబడిందంటే దేవుణ్ణి ఏం చేసిందండి, హత్తుకున్నది. ఈ 16వ అధ్యాయంలోకి మనం వచ్చి చూసినట్లయితే 16వ అధ్యాయంలో అపోస్తులు 16వ అధ్యాయంలో తన గురించి చెప్పబడుతుంది. కొంతమందిని దేవుడు స్వస్థపరిచినప్పుడు అందులో తినని కూడా దేవుడు ఏం చేశాడండి, స్వస్థపరిచాడు. కాబట్టి ఈ బిడ్డ ఇదివరకున్న జీవితంలో కాకుండా ఇక్కడికి వచ్చి చూసినట్లయితే ధమారి అనేటువంటి స్త్రీ గురించి మనం చెప్పుకుంటున్నటువంటి విషయం ఏంటంటే ఆ స్త్రీ మంచి విశ్వాసి అని చెప్పుకోవచ్చు. మంచి విశ్వాసి అని చెప్పుకోవచ్చు. అంతేకాదు ఆ స్త్రీ మరి దేవుణ్ణి హత్తుకున్న స్త్రీ అని చెప్పుకోవచ్చు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ పాత జీవితం ఎట్లా ఉన్నదో అన్న విషయాన్ని పక్కన పెట్టేస్తే, నువ్వు దేవుణ్ణి తెలుసుకున్నాక నీ జీవితం ఎలాగుండాలంటే దేవునికి సమీపమైనటువంటి బ్రతుకుగా అక్కడ కనబడతా ఉన్నది స్త్రీ. దేవునికి స్తోత్రం. ఇక్కడ నువ్వు చూసుకుంటున్నట్లయితే నువ్వు దేవుణ్ణి ఎరగనప్పుడు, దేవుణ్ణి నమ్ముకోనప్పుడు, దేవుణ్ణి నువ్వు అనుసరించలేనప్పుడు నీ జీవితము ఎట్లాంటి జీవితమో అక్కడ ఎవరికీ తెలియకపోవచ్చు. అంతకు ముందు తను గర్వించుండొచ్చు, అందరిలాగే మరి తన జీవితం కొనసాగించుండొచ్చు. కానీ ఇక్కడ దేవునిలో అడుగు వేసిన తర్వాత, దేవునిలో ప్రయాణం చేసిన తర్వాత, దేవునిలోకి వచ్చిన తర్వాత తన జీవితం గురించి మనం ఆలోచన చేసినట్లయితే, ధమారి అనేటువంటి స్త్రీ తన జీవితం గురించి మనం ఆలోచించినట్లయితే దేవుణ్ణి అనుసరించిన తర్వాత ఏం చేసిందండి, దేవుణ్ణి హత్తుకుంది. దేవుణ్ణి ఏం చేసింది, హత్తుకుంది. ఈరోజు స్త్రీ దేవుణ్ణి హత్తుకుంటే ఆ లక్షణాలు వేరుగా ఉంటాయి. దేవునితో ప్రయాణం చేస్తున్నటువంటి స్త్రీ, దేవుని చేయబట్టుకొని నడుస్తున్నటువంటి స్త్రీ, దేవుడితో బ్రతుకుతున్న స్త్రీ లక్షణాలు వేరుగా ఉంటాయి. కొన్ని వాటికి దూరంగా ఉంటారు. కొన్ని మరి ఈ యొక్క లోకపు అలవాట్లకి, లోకపు ఆచారాలకి ఆ స్త్రీ కొంచెం దూరంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొన్ని వాటికి మరి దూరంగా ఉంటుంది, దేవునికి దగ్గరగా ఉంటుంది. నువ్వు దేవుణ్ణి ఎరిగిన తర్వాత, నువ్వు దేవుణ్ణి హత్తుకుంటేనే నువ్వు దేవుడితో బ్రతకడం మంచిది. లేకపోతే దేవునితో జీవించిన ఉపయోగమేమీ లేదు. దేవుని బిడ్డని అని చెప్పుకున్న ఉపయోగమేమి ఉండదు. అయితే నువ్వు దేవుణ్ణి హత్తుకోవాలి. ధమారిలాగా నువ్వేం చేయాలండి, దేవుణ్ణి హత్తుకోవాలి. హత్తుకుంటే నీ యొక్క ఉమెన్స్ డే అనేటువంటి పదానికి అర్థము, నిజమైన అర్థము నీలో కనిపిస్తూ ఉంటుంది. మంచి లక్షణము, మంచి గుణలక్షణము, మంచి భార్య, మంచి మరి తల్లి, మంచి నాయనమ్మ లేక అమ్మమ్మ అనేటువంటి పదము నీ జీవితంలో పనిచేయాలి. మంచి అనేటువంటి పదము నీలో పనిచేయాలి. మంచి కూతురు, ఏమనాలండి, మంచి కూతురు. నా కూతురు పుట్టడం వలన నా బ్రతుకు మారిందయ్యా. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నీ కూతురు పుట్టడం వలన, ఇదిగో పాపిష్టిది పుట్టింది, ఆడది పుట్టింది అని పుట్టినప్పుడు ఎన్నో మార్లు నేను తిట్టాను, ఎన్నో మార్లు నేను తనను దూషించాను. కానీ తనకి కొంచెము జ్ఞానం వచ్చిన తర్వాత, ఆ పిల్ల కాస్త పెరిగి పెద్దదవుతున్న తర్వాత ఆ పిల్ల నా జీవితాన్ని మార్చింది. ఏం చేసిందండి, నా జీవితాన్ని మార్చింది, నా బ్రతుకుని మార్చింది, నా బ్రతుకి అర్థము చూపుతున్నది, నా జీవితానికి అర్థం చూపుతున్నది. ఏ ఆడపిల్ల అయితే వద్దనుకున్నానో వెళ్ళారా. ఏంటండి, ఒక తండ్రి అండి, చిన్న కథ చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఒక తండ్రి కొత్తగా పెండ్లాడిన తర్వాత కొద్ది దినాలకి, ఓ సంవత్సరం పాటికి ఒక ఆడపిల్ల పుట్టింది. హాస్పిటల్లో ఉంటుండగా నీకు ఆడపిల్ల పుట్టిందిరా అని చెప్పంగానే ఆయన అట్నుంచటే ఇల్లుని విడిచి మరి హాస్పిటల్కి వెళ్లకుండానే అట్నుంచటే ఏం చేశాడండి, ఇల్లుని విడిచి ఆ ఆడపిల్ల అని చెప్పేసి వదిలేసి వెళ్ళిపోయాడట.
వెళ్ళిపోయాడట దేవుని ప్రియులారా. వెళ్ళిపోతే తన జీవితము ఎక్కడికో వెళ్ళిపోయింది. ఈ యొక్క తల్లి ఆ బిడ్డను చక్కగా పెంచి పెద్ద చేసి మరి ఉన్నతమైన స్థితిలో పెట్టిందంట. ఎక్కడ పెట్టిందండి? ఉన్నతమైన స్థితిలో పెట్టిందంట. ఉన్నతమైన స్థితిలో పెట్టినప్పుడు, ఉన్నతమైన మరి ఒక స్థితిలో పెట్టినప్పుడు దేవుని ప్రియమైనటువంటి వారులారా, ఆ పిల్ల మంచి IPS, మంచి పోలీస్ ఆఫీసర్ అయిందంట. ఏమైందండి? మంచి పోలీస్ ఆఫీసర్ అయిందంట. అవంగానే ఒక ఖైదీని పట్టుకొని ఈయన మరి పట్టుబడ్డాడండి దొంగతనంలో అని చెప్పేసి ఆ ఖైదీని పట్టుకొని తీసుకొని వచ్చినప్పుడు ఆ ఖైదీని చాలా హింసిస్తూ ఉన్నారు అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా. పాపం ఆడపిల్ల కాదండి, ఆడపిల్లకు కొంచెం జాలి ఎక్కువ ఉంటుంది, మగవాళ్ళలాగా ఆలోచించరు. కాబట్టి ఆడపిల్ల ఏం చేసిందంటే ఎందుకు అతన్ని మీరు అంతలాగా హింసిస్తున్నారు, ఎందుకు తను అంతలాగా ఇబ్బంది పెడుతున్నారు? మంచి పొజిషన్లో ఉంది కాబట్టి ఆవిడ చెప్పినట్లు కింద వారు అందరూ కూడా వినాలి. కాబట్టి అతన్ని మీరు చాలా ఇబ్బంది పెడుతున్నారు, దయచేసి ఇబ్బంది పెట్టొద్దు అని చెప్పేసి ఒక రూమ్లో పెట్టించి, ఒక జైల్లో ఒక కటకటాల దగ్గర పెట్టించి ఏం చేసిందంటే ఉదయం సాయంత్రం వెళ్ళి ఆయన దగ్గర కూర్చొని, ఎందుకయ్యా పెద్దయినా నువ్వెందుకు ఈ తప్పు చేసావు, ఎందుకు ఇలాంటిది దొంగతనాలు, ఇళ్లలోకి దూరి దొంగతనాలు ఎందుకు చేస్తున్నావు, దేనికి నువ్వు ఇట్లా చేసావు అని చెప్పేసి అడిగినప్పుడు అతను చెప్పిన మాట ఏంటంటే, తల్లి నేను చెప్తున్నా సరే ఏ ఒక్కరు కూడా వినిపించుకోలేదు, నేను ఆ మార్గమున పోతా ఉన్నాను. ఈ సమయంలో దొంగతనం చేసిన వారు అటు నుంచి గట్టిగా పారిపోతా ఆ వస్తువులు తీసుకొచ్చి నా కాళ్ళ దగ్గర, నేను నడిచెళ్ళిపోతుంటే నా కాళ్ళ దగ్గర పడచేసి వెళ్ళిపోయారు. వాళ్ళు పారిపోతా భయంతో నా దగ్గర పడచేసి వెళ్ళిపోతే అది నా చేతుల్లోంచి కింద పడ్డాయి అనుకొని నన్ను తీసుకొచ్చి ఈ విధంగా అతి ఘోరంగా, అతి తీవ్రంగా నన్ను అవతల వారు, ఆ ఇంటికాల వారు ఎక్కువగా మరి ప్రెషర్ పెట్టడం వలన వీరు నన్ను ఎక్కువగా హింసిస్తున్నారు తల్లి అని చెప్పగానే, అయ్యో ఇంత జరిగిందా, దీనికి ఎవరు రుజువులు ఉండవు, దీనికి ఎవరు సాక్ష్యాలు ఉండవు, దీన్ని ఎవరు ఏమీ చేయలేరు, ఎలాగ నేను తప్పించాలి, ఇతన్ని ఎలా నేను కాపాడాలి, ఇతను నేను ఏం చేయాలి ఎంతో ప్రయత్నాలు ఎన్ని ప్రయత్నాలు చేసినా అతన్ని తప్పించడము తనకి సాధ్యం కాట్లా. అయితే ప్రతిరోజు ఏం చేస్తుందంటే ఎవరు కొట్టకుండా, ఎవరు ఏమనకుండా చూసుకుంటూ తనకి మంచి ఫుడ్ని అందిస్తూ, చక్కగా ఫుడ్ అందిస్తూ రోజు ప్రేమగా పక్కన కూర్చొని, ఆవిడకి ఎందుకు అనిపించింది అతను ముఖం చూడంగానే ఇతను దొంగవాడు కాదు అని అనిపించింది. అప్పుడు మరి ఇట్లా కొనసాగుతూ ఉంటే దేవుని ప్రియమైనటువంటి బిడ్డలారా, మరి ఒకరోజు తనకి బాగా పరీక్షించగానే మరి ఆ యొక్క ఇంటెదురు ఉన్నటువంటి వారు, ఈయన వెళ్తున్నటువంటి మార్గంలో ఏ ఇంటి దొంగతనం జరిగిందో ఆ ఇల్లు కాకుండా ఇతని కాళ్ళ దగ్గర పడేసినటువంటి ఆ వస్తువులు ఏ ఇంటి తిన్నగా పడ్డాయో ఆ ఇంటి వారు సీసీ కెమెరాలు, ఇంటి చుట్టూ సీసీ కెమెరాలు పెట్టుకుంటే దయచేసి పలానా తారీఖున మీ ఇంటి ముందునున్న సీసీ ఫుటేజ్ నాకు కావాలని చెప్పి ఆ ఇంటి వారి దగ్గర ఫుటేజ్ తీసుకొచ్చి ఆ ఫుటేజ్ని రిలీజ్ చేసి అతన్ని విడిపించింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు విడిపించిన తర్వాత ఈ తల్లి నన్ను ఎంత చక్కగా చూసుకున్నదే, ఈ తల్లి నన్ను ఎంతో చక్కగా చూసుకొని మరి ఈ తల్లి చూసినట్లు ఎవరు నన్ను చూడలేదే అని చెప్పి ఆ తండ్రి ఈమె గురించి అక్కడ ఉన్న వాళ్ళందరినీ అడగడం ప్రారంభించాడంట. అయ్యిలారా, ఈ బిడ్డ రుణము నేను తీర్చుకోవాలి. ఏమనుకున్నాడంట, ఈ బిడ్డ రుణము ఏ రూపంలో నేను తీర్చుకోవాలో దయచేసి వారి అడ్రస్ చెప్పరా, వారి ఇల్లు చెప్పరా అని చెప్పగానే ఈ అడ్రస్, ఈ డోర్ నెంబరు నువ్వు నీ ఇంటిదే, నీ ఇంట్లో ఉన్నటువంటి డోర్ నెంబరే. ఒక్కసారి షాక్ అయిపోయాడు. అయ్యో, గుండెలు బాదుకొని ఏడుస్తున్నాడట. ఏం చేస్తున్నాడంట, బయటికి పోయి గుండెలు బాదుకొని ఏడుస్తున్నాడు. ఏ ఆడపిల్ల నేను వద్దనుకున్నానో, ఏ కూతురునైతే నేను వద్దనుకున్నానో, ఏ పాపిష్ఠురాలు పుట్టిందో, ఈ యొక్క దరిద్రాలు పుట్టింది, ఈ దౌర్భాగ్యాలు పుట్టింది, దీనిని
దీన్ని నేను సాగాల, దీన్ని నేను మరి బిడ్డగా నేను స్వీకరించాలా అని చెప్పి హాస్పిటల్లోనే చూడకుండా, మొదటి చూపు కూడా చూడకుండా వదిలేసిపోయినటువంటి ఈ బిడ్డ నా బిడ్డ. నేను ఎలా చెప్పాలి నీ తండ్రిని, నిన్ను వదిలిపోయిన వాడిని, నిన్ను వలివేసిన వాడిని, నీ వల్ల ఇల్లునే విడిచిపోయానని, నీవు ఉండకూడదు అని అనుకున్నానని నేను ఏ విధంగా నేను చెప్పాలి? చూసారా రిలేషన్ ఎలా కలుపుతుందో, ఆ బ్లడ్ రిలేషన్ చూసారా, ఆ బిడ్డని తండ్రిని ఏ విధంగా కలిపిందో. ఆ బిడ్డకి తెలియదు ఈయన నా తండ్రినే నేను సేవ్ చేశానన్న సంగతి ఆ బిడ్డకి తెలియదు. సేవ్ చేసి ఆ యొక్క మరి ఉమెన్ అనేటువంటి పదానికి రుజువు కరెక్ట్గా స్త్రీ అనేటువంటి పదానికి ఆ యొక్క పదానికి అర్థం చూపింది. అయితే గుండెలు పాదుకొని పరిగెత్తుకొని వెళ్ళి, ఇక్కడ కాదు నేను తగ్గట్టవలసింది, నా ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళి కాళ్ళ మీద పడి ఏడ్చాడంట. ఎవరి కాళ్ళ మీద పడి ఏడ్చాడండి? ఎవరి కాళ్ళ మీద? కూతురు కాళ్ళ మీద ఎవరన్నా పడతారా? స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. భార్య కాళ్ళ మీద పడి ఎక్కెక్కుబడి ఏడుస్తున్నాడంట. ఇదిగో నేను ఇంకొక పెళ్లి చేసుకోలేదు, ఇంకొకటి దగ్గరికి పోలేదు, ఇంకో దగ్గర నేను ఉండలేదు, ఒంటరిగా నేను బ్రతుకుతున్నాను. ఆ రోజు నేను ఎవరినైతే వద్దనుకున్నానో, ఎవరినైతే నేను కాదనుకున్నానో, ఎవరు పుట్టడం వల్ల నేను వెళ్ళిపోయానో, ఆ బిడ్డ లేకపోతే ఈరోజు నేను లేను. ఆ బిడ్డే నన్ను కాపాడింది. ఎంత చక్కగా పెంచావు. నిన్ను నేను ఆరాధించినా తప్పేం లేదు. కాళ్ళు పట్టుకొని ఎక్కెక్కి వీడ్చి నన్ను క్షమిస్తావా? నన్ను క్షమిస్తేనే కానీ నేను ఈలోపు ఆ బిడ్డ డ్యూటీ ముగించుకొని ఇంటికి వస్తే వచ్చిన వెంటనే, పెద్ద అయినా ఏంటి మా ఇంటికి వచ్చావు? ఏంటి ఏమైంది? మళ్ళీ ఏమన్నా సమస్య చెప్పు, నేను చూసుకుంటాను, నీకేం కాదంటే ఆ తల్లి ఆడవడం ప్రారంభించింది. అమ్మా, నీ తండ్రిని క్షమిస్తావా? ఇన్నాళ్ళు నీ తండ్రి గురించి అసహాయంగా చెప్పాను నీకు. నీ తండ్రి మంచివాడు కాదని నేను ట్రైనింగ్ ఇచ్చాను. ఈరోజు నీ తండ్రిని నువ్వు స్వీకరించవు, నాకు తెలుసు. ఎందుకంటే నువ్వు టోటల్గా నీ తండ్రి ఈ లోకంలో శత్రువు అని చెప్పుకొని తిరుగుతున్నటువంటి ఏకైక వ్యక్తి, ఆ వ్యక్తి ఎవరు కాదు తల్లి, ఇతనే. ఒక్కసారిగా ఇటు శత్రువుగా దగ్గరికి తీసుకోవాలా, తండ్రిగా నేను స్వీకరించాలా అనేటువంటి మనసుతో చిత్తమత్తమైపోతూ నలిగిపోతూ ఏం చేయాలో అర్థం కాక అక్కడే కూర్చొని ముగ్గురు ఏడవడం ప్రారంభించారు. దేవుని ప్రియమైనటువంటి వాళ్ళారా, ఒక స్త్రీ సాధించవలసినది సాధించగలదు, పొందుకోవలసింది పొందుకోగలదు, ప్రేమించే సమయంలో ప్రేమించగలదు. తన తండ్రి ఎందుకు తండ్రి నన్ను ఎలా చేసావని ప్రశ్నించే హక్కు కూడా తనకి లేదు. ఎందుకో చెప్పమంటారా? తన తండ్రిని జైల్లో చూసినప్పుడు ఆయన లక్షణాలు చూసింది, ఆయన గుణ లక్షణాలు చూసింది. అతను కూడా చాలా మంచివాడు. ఎందుకు వదిలిపోయాడు అన్నది అదొక మిస్టరీ. ఏడ్చింది. ఒకరికొకరు క్షమించుకున్నారు. ఈ లోకములో క్షమించే పెద్ద మనసు ఎవరికైనా ఉన్నదంటే ఒక స్త్రీకి మాత్రమే. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుడు బిడ్డలారా, ఈరోజు పెద్ద గొడవ అయిపోయినా సరే, రేపు పొద్దున్నే నన్ను క్షమించవా అని అడిగితే ఎమ్మటే మనసు కరిగిపోద్ది. ఎమ్మటే క్షమించగలిగింది. మగవాడి పగ ఎంతవరకు ఉంటుంది కానీ మర్చిపోలేడు, కానీ స్త్రీ అట్లా పెట్టుకోదు. దేవుని ప్రియమైనటువంటి వాళ్ళారా, కొన్ని వెన్న మాటలు మాట్లాడితే వెంటనే కరిగిపోయే మనస్సు, సున్నితమైన మనస్సు, అటు ఫ్యామిలీని, ఇటు డ్యూటీని, ఇటు ఫైనాన్షియల్ ప్రాబ్లంని అన్నిటిని మెయింటైన్ చేయగలిగినటువంటి సత్తా కలిగినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఈ లోకంలో స్త్రీ మాత్రమే. ఎంత ఓపికతో పని చేస్తుందో దేవుని ప్రియమైనటువంటి నా తల్లి గారు నేను చిన్నప్పుడు చూస్తూ ఉండేవాడిని. ఇంటి పనులు టపా చేసుకొని, చేలి పనులు టపా చేసుకొని, అన్నిటినీ అందులో కొంచెం నేను ఎదిగా కొంచెం షేర్ చేసుకునేవాడిని. అన్ని షేర్ చేయలేకపోయేవాడిని. కానీ
బిడ్డలారా, ఇంత పని ఈరోజు 2-3 చేయలేకపోతున్నారు. ఇంత పని ఎట్లా అండి? ఆ చేత్తోనే కూర వండేసి, ఆ చేత్తోనే అన్నం వండేసి, తప్పట అన్నానికి కూరానికి టైమే కేటాయించేవారు కదా అప్పుడు ఆ దినాల్లో. అది అసలు ఆ పనే కాదనుకుండేవారు. టపటపటపట చేసుకునేవారు పొయ్యి మీద, మంట పొయ్యి మీద వండేసి ఎమ్మటే పనులకి పరుగు 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 పరుగు. ఇప్పుడు ఒక మనిషి వంటకే కేటాయించాం, అయినా పనులవు, అయినా సమయానికి రాదు ఫుడ్. బిడ్డలారా, స్త్రీ గొప్పతనం అటువంటిది. దేవునికి స్తోత్రం.